హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. దురదతో పాటు ఈ 5 లక్షణాలు కాలేయ వ్యాధికి సంకేతమట. శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. ఇది శరీరాన్ని నిర్వీకరణ చేయడం, జీవక్రియ చేయడం, పోషకాలను నిల్వ చేయడం వంటి విధులను నిర్వహిస్తుంది. ఆల్కహాల్ తాగే వారిలో కాలేయ వ్యాధి ఎక్కువగా వస్తుండడంలో సందేహం లేదు. కానీ వైరల్ ఇన్ఫెక్షన్, ఉబకాయం, జన్యుశాస్త్రం వంటి కారణాల వల్ల ఏ వ్యక్తి అయినా దాని బారిన పడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి దానికి సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. తద్వారా సకాలంలో చికిత్స చేయవచ్చు. ఎందుకంటే కాలేయ సమస్యలు అనేక ప్రారంభ లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. అయితే కాలేయ వ్యాధికి సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయి, నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. అలసట, బలహీనత. నిరంతర అలసట, బలహీనత కాలేయ వ్యాధికి సాధారణ ప్రారంభ సంకేతాలు. వెంటనే ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి. ఉదరం పైభాగంలో నొప్పి కాలేయం వాపు విస్తీర్ణకు సంకేతం. ఈ నొప్పి తేలికపాటి నుండి చాలా తీవ్రమైన వరకు ఉంటుంది. ఇది కొవ్వు పదార్థాలు తిన్న తరువాత మరింత పెరుగుతుంది. మూత్రం రంగులో మార్పు. కాలేయ సమస్యల వల్ల మూత్రం రంగు మారవచ్చు. సాధారణంగా ఈ స్థితిలో మూత్రం రంగు టీ రంగు లేదా గోధుమ రంగులోకి మారుతుంది. ఇది సాధారణంగా ప్రక్రియ తద్వారా కాలేయ ద్వారా తొలగించబడుతుంది. మలం రంగులో మార్పు. లేత రంగు లేదా మట్టి రంగు మలం కాలేయం పనిచేయకపోవడానికి ప్రధాన సంకేతం. మలం దాని సహజ రంగు పసుపు లేదా లేత గోధుమ రంగు అయితే కాలేయంలో ఉత్పత్తి అయ్యే పిత్త పరిణామం తగ్గడం వల్ల ఇది జరుగుతుంది. కాళ్ళు, కడుపు దగ్గర వాపు. సిరోసిస్ వంటి కాలేయ వ్యాధుల్లో ధ్రువం నిలుపుదల కారణంగా వాపు సంభవించవచ్చు. ఇది తరచుగా ఉదరం వాపు లేదా విస్తీర్ణంగా సంభవిస్తుంది. అయితే ద్రవం పేరుకుపోవడం వల్ల కాళ్ళు, కడుపు దగ్గర వాపు. సిరోసిస్ వంటి కాలేయ వ్యాధుల్లో ద్రవం నిలుపుదల కారణంగా వాపు సంభవించవచ్చు. ఇది తరచుగా ఉదరం వాపు లేదా విస్తీర్ణన సంభవిస్తుంది. అయితే ద్రవం పేరుకుపోవడం వల్ల పాదాలు, చీలమండల వాపునకు కూడా కారణం కావచ్చు. చర్మం దురద. కాలేయ వ్యాధి ఉన్న రోగులకు చర్మం కింద పిత్తల లవణాలు పేరుకుపోవడం వల్ల పుట్రిసస్ అని కూడా పిలువబడే నిరంతర దురద ఉంటుంది. ఈ దురద ఎక్కడైనా రావచ్చు, కానీ అరచేతులు, అరికాలపై ఎక్కువగా కనిపిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.